నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స, మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. 7013809996. లవ్ అనేటటువంటిది ఇండివిజువల్స్ మధ్య ఉండదు. ఇది ప్రేమ అని మనం చెప్పుకుంటా కానీ అది ప్రేమ కాదు. కామము యొక్క రూపాంతరమే అక్రమ సంబంధం దొరికిపోయింది. సెన్సార్ చేసుకోవాల్సిన అంశం ఏమో అనమాట. సార్ మా ఆయన దగ్గర నాకు సుఖం లేదు సార్, వారి దగ్గర సుఖం లేదు, దగ్గరికే రాడు సార్, ఉప్పు కారం తింటున్నాను కదా సార్ అని ఒక్క మాట ఆగిపోయింది. మనకు అర్థం కాల ఏంటంటే అల్లుడు అత్త ఈ మధ్య చాలా వీడియోలు, అత్త అల్లుడు వాళ్ళిద్దరూ యాక్ట్లో ఉండగా ఆ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మారుతిరావు వ్యవహారం చూసాం మనం, అల్లుడు చంపించాడు కదా. ఇప్పుడు అది ప్రేమ రూపంలో ఇంపాక్ట్ అయింది కదా, అది ప్రేమ కాదు, పరువు కాదు. పరువుకి ఇన్వెస్ట్మెంట్, కూతురు ఇన్వెస్ట్మెంట్. ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ గణాంకాలు ఇస్తుంది మొత్తం. ఈచ్ ఉమెన్కి ఎంతమంది సెక్సువల్ రిలేషన్ ఉన్నారు, ఒక ఉమెన్ యావరేజ్న సెక్సువాలిటీ మీద పూర్తిగా అవగాహన ఉండి ఆమె డిస్సాటిస్ఫై కాదు, డిప్రైవర్ కాదు, ఆమె బయటకు పోవాల్సిన అవసరం రాదు. ఒక్కసారి భార్యాభర్తలు తడుపు గల్లం పెట్టిన తర్వాత సుపీరియర్ లేదు, ఇన్ఫీరియర్ లేదు. సెక్స్ ఇస్ ద మ్యూచువల్ గేమ్. ఇది ఈ సొసైటీలో లేదు. వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ అభిత్ సార్. సో ఇటీవల కాలంలో అంటే ఈరోజు చర్చా వేదిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఏదో రకంగా పెళ్ళైన కొద్ది రోజులకే వివాహేతర సంబంధాల కారణంగా భార్య భర్తను హత్య చేయడం, భర్త భార్యను హత్య చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. అసలు దీనంతటికీ ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎక్కడ లోపం ఉంది అనేటువంటి విషయం తెలియజేసేందుకు మనతో పాటు డాక్టర్ శ్రీనివాస తేజ సైకియాట్రిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. సార్, చాలా కేసెస్ అయితే మీ ఎక్స్పీరియన్స్లో చూస్తుంటారు ఇటువంటివి. సో ఇటీవల కాలంలో అయితే ఈ కేసుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పొచ్చు. కారణం ఏంటంటారు? భార్య భర్తను చంపేయడం, అంటే పెళ్ళైన కొత్తలో అంటే ఎఫెక్షన్ చాలా వరకు తీవ్రంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య. ఆ అనుబంధం 100 ఏళ్ల పాటు కొనసాగాల్సినటువంటి అనుబంధం. మరి ఇది 1 నెల కూడా కొనసాగట్లేదు. సో ఎక్కడ లోపం అంటారు? కారణం ఏంటి? ఇప్పుడు సొసైటీలో ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. అంటే మా తాత అవ్వలు సమాజం వేరు, మా అమ్మ నాయన సమాజం వేరు, నేనుండే సమాజం వేరు, అదేవిధంగా రేపు మా పిల్లలు లేకపోతే మన పిల్లలు ఉండేటువంటి సమాజం వేరు. సమాజం ఎప్పుడు మారుతూ ఉంటుంది. అయితే ఈ వివాహేతర సంబంధాలు లేదా ప్రేమ సంబంధాలు వీటికి తీసుకునేటప్పుడు ఏంటంటే, ముఖ్యంగా ఒక వ్యక్తి మీద అభిమానం పెరగటం, ఒక వ్యక్తి మీద ఇష్టం పెరగటం, ఒక వ్యక్తి మీద ఆకర్షణ పెరగటం, ఈ కారణాలు గతంలో ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఉంటున్నాయి, రేపు కూడా ఉంటాయి అన్నమాట. కానీ వాటి ఎక్స్ప్రెషన్లో ఇందాక నేను చెప్పింది టైం టు టైం సొసైటల్ చేంజెస్ వస్తుంది. ఆ సొసైటల్ చేంజెస్ వీళ్ళని ఎక్స్ప్రెస్ చేసేదానికి ఒక అవకాశం ఇస్తుంది అన్నమాట. అవి ముందు తరం వాళ్ళకి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరిగేవి నెక్స్ట్ తరం వాళ్ళు ఇది మామూలే కదా అని అనిపిస్తుంది. అంటే సొసైటీలో మార్పులు వీళ్ళ ఎక్స్ప్రెషన్లో వచ్చేటటువంటి ఇది, ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఇప్పుడు మనం అనుకున్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే
అఫెక్షన్ టైంలో ఈ ప్రధానంగా మీరు అన్నట్టు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటారు, రీజన్ ఏంటంటారు? అఫెక్షన్ అనే పదాన్ని ఒక్కరా ముందుగా తీద్దాం. అంటే ప్రేమ, ఒక మనిషి మీద ఒక మనిషికి ఉండేటువంటి ప్రేమ. నిజానికి మన హ్యూమన్ ఎవల్యూషన్ తీసుకుంటే లవ్ అనేటటువంటిది ఇండివిజువల్స్ మధ్య ఉండదు. నాకు నా భార్య, లేకపోతే నాకు పర్సే ఎవరో ఒక అమ్మాయి, లేదు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇది ప్రేమ అని మనం చెప్పుకుంటా కానీ అది ప్రేమ కాదు. యాక్చువల్గా నిజానికి లవ్ అని చెప్పేది నేచర్లో ఇచ్చింది మదర్ టు చైల్డ్, నాట్ చైల్డ్ టు ద మదర్. చైల్డ్ మదర్ మీద ఆధారపడుతుంది అంతే తప్ప ప్రేమతో ఆధారపడదు. బట్ మదర్స్ అట్ట కాదు. ఎప్పుడైతే బిడ్డను కనిందో కన్న వెంటనే బాడీలో చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, న్యాచురల్ లవ్ అన్నమాట. అంటే ఆ బిడ్డ తన శరీరంలో భాగం, తను బతికేదానికి తన రక్షణకి ఏ రకమైనటువంటి యాక్షన్స్ తీసుకుంటుందో బిడ్డను బతికిచ్చేదానికి కూడా అదే యాక్షన్స్ ఉంటాయి. బయలాజికల్ చేంజెస్ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని హార్మోన్స్ ఉన్నాయి దానికి. ప్రొలాక్టిన్ అనే హార్మోన్, తర్వాత ఇంకొకటి హార్మోన్ పేరు గుర్తు రావట్లేదు. ఈ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి మదర్లో. కాబట్టి అట్మోస్ట్ కేర్, దట్ ఈస్ ద లవ్ ఓన్లీ ఇన్ ద నేచర్, నాట్ ఇన్ హ్యూమన్స్ లో ఉండేది లవ్. బిడ్డ మీద ఉండేదే ప్రేమ, అదొక్కటే లవ్. మళ్ళీ బిడ్డ నుంచి అమ్మకు లవ్ లేదు, మదర్ సైడే ఓన్లీ యూనిలేటరల్, ఒకవైపే ఉంటుంది అనమాట. ఇది ఒరిజినల్ ప్రేమ అనేది. బట్ మనం అనుకున్నటువంటి ఆడామగ సంబంధాలు ఏదైనా కానీ, భార్యాభర్త కానీ, లేకపోతే అక్రమ సంబంధాలు కానీ, లేకపోతే కోహాబిటేట్ కానీ, కోలివింగ్ కానీ, ఇవి ఏవి తీసుకున్నా సరే దట్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ లస్ట్. లస్ట్ అంటే మన తెలుగులో కామం అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ లస్ట్. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అదే లేదు. అది లస్ట్ యొక్క సామాజికీకరణలో రకరకాల రూపంలో కనపడుతుంది. శారీరక వాంఛ, శారీరక కోరిక అంటారు, రకరకాల రూపంలో కనపడుతుంది అనమాట. అది పాలిష్డ్గా ఉండొచ్చు, నాన్ పాలిష్డ్గా ఉండొచ్చు, రాగా ఉండొచ్చు. ఇట్స్ స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఆ లస్ట్ ఎమోషన్ అనేది ఆల్ యానిమల్స్లో లోడ్ అయి ఉంటుంది, ప్రతి వాడల్లో లోడ్ అయి ఉంటుంది. యుక్త వయసు రాగానే మొదలవుద్ది. ఆ తర్వాత కొంత ఏజ్ వచ్చి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు అది తగ్గిపోద్ది. ఈ మధ్యకాలంలో ఉండేదంత లస్ట్ యొక్క రూపాంతరమే మనం, అంటే గట్టిగా చెప్పాలంటే పదం వాడొచ్చో లేదో తెలియదు కానీ కామము యొక్క రూపాంతరమే ఒక మనిషి మీద, ముఖ్యంగా మగ ఆడుకునేటటువంటి ఫ్రేమ్, అది డిఫరెంట్ రూపాల్లో ఉండొచ్చు. కరెక్టే అంటారా? అంటే మళ్ళీ మీరు ట్రోల్స్కి గురవుతారేమో. ఏం పర్వాలేదు. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ అసలు ఈ చెప్పే మేము వెళ్తాం, ఈ ఫండమెంటల్స్ చెప్పే వెళ్తాం. ఫండమెంటల్స్ చెప్పే వెళ్తాం. మామూలుగా నేచర్ మనకు లోడ్ చేసేసింది. ఒకటి, మనం బతకాలంటే తినాలి. తినడానికి అగ్రెషన్ అనేట్టు ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే అవతల జీవి మీద దాడి చేయటం, వేటాడటం కానీ, లేకపోతే అవతల జీవిని మనం చంపి తినాలన్నమాట. ఈవెన్ మొక్కలైనా చంపే తింటం మనం. ఈవెన్ ఫ్రూట్ తింటున్నామంటే దాని కొనసాగింపుని ఆపేసి మనం తినేస్తున్నాం అనమాట. సో దాన్ని అగ్రెషన్ అంటాం. ఆ అగ్రెషన్ నేచర్ ఇచ్చింది. సోషల్ ఫామ్లో డిఫరెంట్ ఫామ్లో మారిపోతుంది. ఎందుకంటే మనం న్యాచురల్ జీవే కాకుండా సోషల్ జీవి కూడా. మనకు నేచర్ ఇచ్చింది న్యాచురల్ ఎమోషన్స్, అవి 6 ఉన్నాయి. ఈ 6టిని మనం ఎవాల్వ్ అయ్యే సమాజంలో వచ్చేసి నేటి కాంప్లెక్స్ సమాజంలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ 6టినే రూపాలు మార్చి వాడతాం. ఈ 6టిని అగ్రెషన్ అనే మాట వాడాను కదా, ఇతర జీవిని చంపి తినటం అనేది. అంటే మీరన్నదాన్ని నేను ఏకీభవించట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరన్నట్టు కేవలం కామం కోసమే అయితే ప్రేమించినటువంటి ఇద్దరు ప్రేమికులు మనం ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తున్నాం. రైలు కట్టెల మీద ఆత్మహత్యలు చేసుకోవడం, ఇద్దరు కలిసి చచ్చిపోవడం, లేదా రూములో ఆత్మహత్య, ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి? అది ప్రేమ అని ఎందుకు అనుకుంటే ఇష్టం, అది ఇష్టం వేరే ప్రేమ వేరే. నేను ఇందాక చెప్పిన డెఫినేషన్ ప్రేమ వేరే. కామం వేరు, ఇష్టం వేరు, ప్రేమ వేరే. నేను అదే చెప్తున్నది. అగ్రెషన్ ఒక ఎమోషన్. ఆ అగ్రెషన్ మన సమాజానికి తగ్గట్టు మనం వాడుకుంటాం. అట్నే భయం అంటే ఒక జీవి తను చంపడానికి వచ్చినప్పుడు తను రక్షించుకోవడానికి ఫస్ట్ పుట్టేటటువంటి ఎమోషన్ భయం. ఈ భయాన్ని అది న్యాచురల్గా అయితే పారిపోవాలా. ఆ పారిపోయేటువంటి రూపం సమాజంలో రకరకాలుగా ఉంటుంది. వేరియస్ ఫామ్లో ఉంటుంది అనమాట. అంటే ఒక జీవి చంపడానికి వచ్చినప్పుడు భయం ఫెయిల్ అయింది అనుకో. ఇప్పుడు ఒక పులి తరుముకుంటా ఉంది ఒక నక్క దొరికిపోయిన తర్వాత కూడా ఒక దొరికిపోయాను కదా నువ్వు నన్ను తిందో అందు, వెంటనే అది మళ్ళీ తిరిగి పోరాడుతుంది. అంటే యాంగర్, అంటే నన్ను చంపుతావని చివరి చచ్చిపోయేంత వరకు అది పోరాడుతుంది. యాంగర్ అది నేచర్ ఇచ్చిన ఇది. ఎనిమల్స్ అన్నీ వాడతాయి, అట్నే వాడతాయి.
మన దగ్గరికి వచ్చే లోపల ఈ యాంగర్ అనేటటువంటి అంటే తన ప్రాణం పోయేదానికి కావాల్సిన వచ్చేటప్పుడు ఏ రకమైన డిఫెక్ట్ వాడుతుందో అదే సొసైటీలో మనం కోప రూపంలో వాడతాం. ఓకే, కోప రూపంలో వాడతాం. ఫార్మ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అదొకటి. తర్వాత వచ్చే లోపల అదే మదర్ నుంచి చైల్డ్కి వచ్చేటటువంటి ఇదనగా అసలు మదర్ కావాలంటే ఏం కావాలా? ఒక ఫీమేల్ యానిమల్ లేకపోతే ఒక మనిషి మదర్ కావాలంటే దే షుడ్ బి లస్ట్, సెక్స్ ఉండాలి. సెక్స్కి బయలాజికల్ డ్రైవ్ వచ్చి లస్ట్, అది కూడా మన శరీరంలో కూర్చిపెట్టింది అది. సో దాన్ని సోషల్ వాడతాం. యానిమల్స్ అయితే వాటికి సోషల్ ఏం లేదు కాబట్టి హార్మోనల్ వాటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే హార్మోనల్స్ ప్రకారం అవి పనిచేస్తూ ఉంటాయి. ఒక కుక్క కానీ ఒక నక్క కానీ ఇదిగో ఇది కావాలి, ఈ నక్కతో ఉండాలి, లేకపోతే దీంతో ఉండాలని అనుకోదు. అవి బయలాజికల్ హార్మోనల్గా జరిగిపోతుంది. సోషల్ దగ్గరికి వచ్చే లోపల ఇదిగో ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకూడదు, లేకపోతే ఈ అమ్మాయితో నేను కలిసి ఉండాలి, ఈ అమ్మాయితో కోహాబిటేట్ చేయాలనేది ఆ లస్ట్ యొక్క సోషల్ మార్పిడి రూపాలు ఇందాక చెప్పినట్టు డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అది డీటెయిల్స్ చాలా పెద్ద సబ్జెక్ట్ అది మాట్లాడుకోవాలంటే. మా కౌన్సిలింగ్లో మేము ఒక్కొక్క ఎమోషన్ని దాదాపు 2 గంటలు తీసుకుంటాం మేము, అంటే కొంచెం క్లారిటీ రావాలంటే. కాబట్టి దీంట్లో అనుమానం ఏం లేదు. లస్ట్ యొక్క రూపాంతరం అంటే ఒక బిడ్డ రావాలంటే మీరు ఇంకోటి కూడా చెప్పారు ఇందాక, ఏమన్నారంటే తల్లికి బిడ్డ మీద ఉండేది ప్రేమ అని. కానీ చాలా మంది బిడ్డలు తమ తల్లి మీద ప్రేమతో పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కదా. లర్నడ్ బిహేవియర్ అది. దాన్ని ఏమన్నారు? లర్నడ్ బిహేవియర్ అంటే చెప్తాను. ఇప్పుడు న్యాచురల్ యానిమల్స్ ఉన్నాయి, బిడ్డకు బర్త్నిస్తాయి, దాన్ని తిండి సంపాదించుకున్న తర్వాత అది ఎవరో తెలియదు, ఇది ఎవరో తెలియదు. దీనికి దాని మదర్ అని తెలీదు, దీనికి దాని అమ్మ అని తెలీదు. అదొక ఇండివిజువల్ యానిమల్, ఇదొక ఇండివిజువల్ యానిమల్. అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. మన దగ్గరికి వచ్చే లోపల ఏంటంటే మనం సోషలీ ఎవాల్వ్డ్, తెలియగలవాడు, నేర్చుకునే శక్తి ఉంది కాబట్టి ఈ బిడ్డ నా బిడ్డ అనేటటువంటిది ఉంటుంది. ఇది సొసైటీలో ఏమో మా అమ్మ. సో ఇది లెర్నింగ్ అంటే మా అమ్మ నా కొడుకు ఇది సోషల్ రిలేషన్స్లో స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ప్రేమ కాదు, అమ్మది ప్రేమే. ప్రేమ కూడా తల్లికి పాలిచ్చేంత వరకే న్యాచురల్ లస్ట్ ఉంటుంది ఆ ఉమ్మన్లో. ఆ తర్వాత కొనసాగేదంతా లెర్నడ్ బిహేవియర్. మా అమ్మకి నా మీద అభిమానం ఇది ఉందంటే ఆమె నేర్చుకున్నాను, వీడు నా కొడుకు, హీఈస్ మై సెల్ఫ్, అంటే నాలో అంతర్భాగం వీడు అని నేర్చుకున్నటువంటి బిహేవియర్ అది. న్యాచురల్ ఎమోషన్ కొద్ది రోజుల్లో ఉంటుంది, పాలు ఇవ్వడంతోనే న్యాచురల్ లవ్ వెళ్ళిపోతుంది. మనం నేర్చుకుంటాం. మిగతా జీవులకి ఎక్కడ కూడా ఉండదు, ఇది నా అమ్మ, ఇది నా చెల్లెలు, ఇది నా తోడబుట్లు, ఇవన్నీ ఇట్టటి ఏమి ఉండమంటాం. మనం నేర్చుకుంటాం అనమాట. సమాజంలో ఉంది కాబట్టి సమాజంలో ట్రెండ్స్ ప్రకారం మనం నేర్చుకుంటాం. అది నేర్చుకున్నది కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ కావటంలో సొసైటీ నామ్స్ ప్రకారము, సొసైటీ మోరల్ వాల్యూస్ ప్రకారం ఉంటే అమ్మకు కొడుకు మీద ఇష్టం, కొడుకు అమ్మ మీద ఇష్టం. సొసైటీ నామ్స్ దాటి వెళ్ళిపోయింది అనుకో, అంటే వికటిచ్చింది అనుకో, అప్పుడు శత్రుత్వం వస్తుంది. అమ్మను చంపే కొడుకులు చూసాము, కొడుకులు చంపే అమ్మను చూసాము. ఆ మధ్య చూసాం కదా, ఒక 2 బిడ్డల్ని విషం పెట్టి చంపేసింది. ఎందుకంటే వేరే అతనితో పెళ్లికి అడ్డం వస్తారేమో అని చెప్పేసి చంపేసింది. న్యాచురల్ ఎమోషన్ గానే నువ్వు అదే ఒక కుక్కని దానికి పాలు ఇచ్చేటప్పుడు ఆ పిల్లనట్టు తాకును అసలు ఎగిరి మన మీద పడుతుంది. అది నేచర్ ఇచ్చింది. మనది లెర్న్డ్ బిహేవియర్, నేర్చుకున్నటువంటి బిహేవియర్. సో హ్యూమన్ ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన మీరు అన్నట్టు ఈ సామాజిక సంబంధాలు గతంలో ఎక్కువగా ఉండి ఇప్పుడు ఈ ఎమోషన్స్ ఇవన్నీ కూడా తగ్గాయి అనుకోవచ్చా మనం? అంటే ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే కూడా మీరు అన్నట్టు ఈ ఎమోషన్స్ అనేవి చాలా వరకు తక్కువైపోయినాయి. గతంలో చాలా రోజులు గుర్తుపెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వారం రోజులకే చనిపోయిన వాళ్ళు మర్చిపోయేటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దీన్ని ఒక మాటలో చెప్పలేం, కానీ ఇది కూడా అగైన్ హౌ బిడ్డ లేకపోతే ఆ వ్యక్తి ఎలా పెరుగుతాడు, అతని మీద మనం సోషల్, కల్చరల్, ఫెమిలియల్, కుటుంబ సంబంధమైనటువంటి రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అతని మీద ఎట్ట ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎట్ట హ్యూమన్ సంబంధాలని హెల్తీగా ఉంచుకోవాలనేది నేర్చుకున్నాడు అనుకోవాడు, వాడు ఆన్ పార్ విత్తుంటాడు. అవన్నీ కాకుండా మిక్స్డ్గా నేర్చుకున్నాడు అనుకో, ఎనీవే అవసరం అనేది మనిషిని ఏ బిహేవియర్కైనా పురికొల్పుతుంది. అవసరము. ఇప్పుడు నాలో మర్డర్ చేసేవాడు ఉండొచ్చు, ఇప్పుడు దాకా యాక్టివేట్ కాల, కానీ సందర్భం వచ్చిందనుకో నాకు తెలీదు, నేను కూడా మర్డర్ చేయొచ్చు, దొరికిపోవచ్చు. కాబట్టి మోసం చేసేవాడు వాడు మొదట మోసం చేసేవాడు కాదు, వాడికి సందర్భం వచ్చింది కాబట్టి మోసం చేస్తాడు. అంటే నేరం చేసేవాడు వాడికి సందర్భం వచ్చింది కాబట్టి నేరం చేస్తాడు. ఇప్పుడు దొంగతనం ఎందుకు వాడు ప్లెంటీ ఆఫ్ డబ్బు ఉందనుకో దొంగతనం చేయడు కదా. సో అవసరం అనేది ఎంత పని అన్నా చేపిస్తుంది. అవసరం అనేది 2 రకాల అవసరాలు. ఒకటి సామాజిక అవసరాలు, రెండోది శారీరక అవసరాలు.
ఈ రెండు మిక్స్డ్. మళ్ళీ పెళ్ళి అనేది సామాజిక అవసరం, పెళ్ళి అనేది నేచురల్గా అవసరం లేదు. ఫలానా అమ్మాయిని చేసుకోవాలనేది తన శారీరక, ఈ రెండింటి మిక్స్డ్గా మనకి పెళ్లి సిస్టంలో ఉంది. ఇప్పుడు నేను సోషల్ దాన్ని నేను లెక్కలోకి తీసుకోలేదనుకో, లివింగ్ టుగెదర్ ఉంటాను, లేకపోతే పెళ్ళే ఈ చేసుకోను. లివింగ్ టుగెదర్ కారణం నిన్న కూడా వి హనుమంతరావు గారు కామెంట్స్ చేశారు, హైదరాబాద్లో ఈ లివింగ్ టుగెదర్ ఎక్కువ అయిపోయినాయి, దీనివల్ల రిలేషన్స్ దెబ్బతింటూ ఉన్నాయని. సో లివింగ్ టుగెదర్ వల్ల రిలేషన్స్ దెబ్బతింటూ ఉన్నాయా? అవసరాలు మీరు అన్నట్టు ఈ అవసరాలు తీరిన తర్వాత వదిలేయడం లాంటివి జరగడం, లేదంటే దీని మీద మనిషి మీద ప్రభావం చేసి హత్యల వరకు దారి తీసేటువంటి సందర్భాలు? దీన్ని రెండు కోణాలు, ఒకటి సామాజిక కోణంలో చూస్తే ఒక ఆన్సర్ వస్తుంది, వ్యక్తిగత కోణంలో చూస్తే ఒక ఆన్సర్ వస్తుంది. సామాజిక కోణం అంటే భార్య భర్తలు అన్యోన్యంగా కాపురం చేసుకోవాలి, ఈ భార్యకి ఈ భర్తని, ఈ భర్తకి ఈ భార్యని సమాజం అంగీకరించింది, ఈ గిరిలోనే మీరు సంసారం చేసుకోవాలి, ఇది సామాజిక ఎక్స్పెక్టేషన్. బట్ ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్ నుంచి అవతల వ్యక్తి బిహేవియర్ ఉందనుకో, ఇప్పుడు భార్య గయాలుగానో లేకపోతే ఇంకో రకంగానో అబ్నార్మల్ బిహేవియర్లో, ఇంకో రకం కోరికలతో, షాపింగ్లతో, వాడితో వీటితో చేస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను ఊరికే ఎగ్జాంపుల్ నుండి చెప్పాను నేను. ఈ కోణంలో చూసినప్పుడు వీడికి వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది. సమాజం ఏమో మిమ్మల్ని ఇద్దరు ఉండమని అన్యోన్యంగా ఉండమంది, అది సమాజం ఎక్స్పెక్టేషను. అది ఎప్పుడైతే లేదో ఇప్పుడు నాకు డిస్కంఫర్ట్ వస్తూ ఉంది ఈ పార్ట్నర్తో, లేదా మొగుడితో భార్యకి వస్తూ ఉంది, లేదా వాళ్ళకి వీళ్ళకి వస్తూ ఉంది, ఇది పర్సనల్ డిస్కంఫర్ట్. నేను దీని నుంచి ఎట్ట బయటపడాలి అనుకున్నప్పుడు ముందు తిట్టడం వస్తుంది, తర్వాత కొట్టడం వస్తుంది, తర్వాత తరివేయటం వస్తుంది, మళ్ళీ సమాజం మీద కలిపేదానికి ప్రయత్నం చేస్తారు, బంధువులు గిందులు వాళ్ళు వీళ్ళు కలిపేదానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ పొసగలేదు. కౌన్సిలింగ్ కూడా మళ్ళీ పొసగలేదు, మళ్ళీ అదే వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లోడి కోణం లేదా ఆ అమ్మాయి కోణంలో నుంచి కానీ చూస్తే సమాజం ఇచ్చే కోణం ఎగిరిపోయింది. నా కంఫర్ట్, నన్ను ప్రశాంతంగా ఉంచడం లేదు, నన్ను పీడించుకు తింటా ఉంది, లేకపోతే పీడించుకు తింటున్నాడు. కాబట్టి ఈ అమ్మాయికి ఆ వ్యక్తి మీద విరక్తి ఉంటుంది. విరక్తి ఉన్నవాడిని సమాజం ఇచ్చిన పర్మిషన్ ఆడ పొసగదు. ఎప్పుడైతే అది పొసగదో వీళ్ళిద్దరి మధ్య డివిజన్స్ వచ్చేదానికి, లేకపోతే రకరకాల కారణాలు లేదు. ఆ సమయంలోనే ఈ అమ్మాయికి ఒకడు దగ్గర వేయడానికి వాడు కొంచెం వాడు మోసగాడే ఉండొచ్చు, ఈ అమ్మాయికి వేరే ఆల్టర్నేట్ లేదు. వీడికి ఇంకొక ఆమె దగ్గర తీసింది, మళ్ళీ కారణాలు ఉంటాయి. ఈమె దగ్గర తీసినా ఫైనాన్షియల్ కారణాలే, ఈమె దగ్గర తీసినా ఫైనాన్షియల్ ఒకరి అవసరాలు ఒకరి కారణాలే. టిల్ట్ అవుతారు. టిల్ట్ అన్నప్పుడు ఈమె నెట్ వదిలించుకోవాలా లేదా వీడిని నెట్ వదిలించుకోవాలా, ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ వచ్చినప్పుడు ఇక వాళ్ళ తెలివిలో వాళ్ళ వ్యవహారంలో అట్టోటికి కమిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి రెండు కోణాలు, ఒక కోణమే కాదు. క్రైమ్ చేసిన వాడు ఏదో దొరికిపోతాడు. కానీ ఇప్పుడు నేను ఓపెన్గానే కామెంట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, యూ కెన్ చేయొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేసింది, ఆమెని తీసేసుకున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఆయన ఏం చెప్తాడు, నాకు ఇంట్లో కంఫర్ట్ లేదు, డిస్కంఫర్ట్, నన్ను టార్చర్కి గురి చేస్తూ ఉంది, ఆ సమయంలో నాకు ఇవాడు పరిచయం అయింది, ఈమెతో నేను కంఫర్టబుల్ అన్నాడు. బట్ సమాజం దృష్టిలో చూసినప్పుడు ట్రోల్స్ మనం చూసాం కదా, ఎంత భయంకరమైన ట్రోల్స్ చేస్తారో. అదే అతను వ్యక్తిగతమైన దాంట్లో చూసుకునేటప్పుడు మాకు అర్థం అవుతుంది, లేదు బాగా మెచ్యూర్ అయిన వాళ్ళకి అర్థం అవుద్ది. వీటి పోయాడంటే ఆడు ఏదో జరగబట్టే కదా పోయింటాడు. అంటే రెండు కోణాలు ఉంటాయి ప్రధానికి, ఒక కోణంలో జడ్జి చేయడం అనేది వీలు కాదు. జనరల్గా మనం సమాజ కోణంలో నుంచి చేస్తూ ఉంటాం. వీడు చేసినప్పుడు కూడా వీడి వ్యక్తిగత కారణాల ప్రకారం నేను భార్యతో సరిగా లేనది ఉండి కూడా వీడు మళ్ళీ సమాజం దృష్టిలో చూసినప్పుడు ఇంకొకరిని కామెంట్ చేస్తాడు. వీడి స్కేల్ ఏంటి, సమాజం స్కేల్తోనే కొలుస్తాడు. కాబట్టి బయటకు మటుకు సమాజం స్కేల్తో మాట్లాడతారు. వీడు లేకపోతే ఆమె ఇండివిజువాలిటీ కోణంలో ఎవరు మాట్లాడరు. ఇలాంటివి మా దగ్గర ఉంటాయి. మా కౌన్సిలింగ్ గోడలు కానీ కెమెరా అంటే అదొక మనిషి కానీ ఉండే కథలు చెప్పగలిగితే అసలు మాకే వచ్చారు, ఇట్ట కూడా జరుగుతుంది ఆ కేసు. ఇలాంటి జరుగుతుంది చెప్తే కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. ఇలాంటి మా వ్యూవర్స్ కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఒక 2 కేసులు ఇలాంటివి జరిగేటువంటి కేసులు, పేర్లు చెప్పదు కానీ. సో అది కాదు, ఇంకొకటి చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి అంటే యంగ్ ఏజ్లో ఉండే గ్రూప్ వాళ్ళలో కన్వర్షన్ డిజార్డర్స్ అంటారు, దెయ్యం పట్టడం అంటే పర్సనల్ డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఉమన్. వీళ్ళకి పర్సనల్ డిస్ట్రాక్షన్ ఉండి అదంతా గుర్రు పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇందాక చెప్పినట్టు కోణాలకు బారు అంటే ఇతంత ప్రాబ్లం ఉంది కాబట్టి వేరే వాళ్ళు దృష్టిలో పడరు. వాళ్ళు కొంచెం మోరల్ వాల్యూ పెట్టుకొని ఉంటారు. ఈ పెట్టుకొని ఉండేవాళ్ళు అది అట్నే ఒగ్గబట్టుకున్న తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది వాళ్ళకి ఒగ్గబట్టడం తెలియదు అన్నమాట. అది వేరే రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. దాన్నే మనం అంటే అందరికి అర్థమయ్యే రోజు దెయ్యం పట్టడం అంటారు, చూసారా? దెయ్యం ఉందంటారా ఇప్పుడు? దెయ్యం లేదు, పాటు లేదు. దెయ్యం పట్టడం జనరల్ అంటారు, దెయ్యం పట్టడం పూనకం వచ్చేసిందని అదే అని అంటూ ఉంటారు, అలా వస్తాయి.
కొంతమంది దాన్ని ఎట్లా డైవర్ట్ చేసుకుంటారంటే క్రానిక్ పెయిన్స్, ప్రతిదీ నొప్పి చెప్తూ ఉంటారు. యంగ్ ఏజ్ అంత నొప్పి ఉండాల్సిన అవసరం లేదు, ఏ పరీక్షలు చేసినా నార్మల్గా ఉంటాయి, క్రానిక్ పెయిన్స్ నొప్పులు ఉంటాయి. ఇంకొంతమంది దాన్ని ఏ రూపంలో చేస్తారంటే రకరకాల రూపాలు, అసలు ఒక రూపం ఈ రూపంలో వస్తుంది. ఒక ఆనందం మెడిటేటెడ్ అంటుంటుంది అంతే. మొత్తం నరాల డాక్టర్ దగ్గర మొత్తం సౌత్ ఇండియా నరాల డాక్టర్లు అంతా కూడా అయిపోయారు. ఆడ చూస్తే వాడు పరీక్షలు చూస్తే వాడికి ఏం రాదు, ఏమో తగ్గదు. మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము అనాలిసిస్కి వెళ్ళిపోతాం. అనాలిసిస్కి వెళ్ళిపోయి ఎక్కడ మూల కారణం ఉంది, ఆ మూల కారణాన్ని మేము ఎవాల్యుయేట్ చేసేది. అంటే ఆమె ట్రాన్స్లేట్ చేసి చెప్పింది, తన బాధని అట్టే చెప్పలేదు. చెప్పామైతే అట్టు ఉంటుంది, చెప్పాము వేరే రకంగా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఇంకొకరు చూసుకోవటం అట్టుంటుంది. పాపం అది లేదు, ట్రాన్స్లేట్ చేసి చెప్పింది కాబట్టి మేము మళ్ళీ డీకోడింగ్ చేస్తాం. దాన్ని డీకోడింగ్ చేసిన తర్వాత కారణం ఏడుతుంది. సెక్సువల్ అయి ఉంటే అసలు పని లేదు, మొగుడు బాగానే ఉంటాడు, ఇంత బాగా అత్తొక్కటి సతాయిస్తూ ఉంది బాగా. ఓకే ఓకే. మొగుడేమో పాపం అమ్మని ఏమనలేడు, ఇంక సర్దుకుపో అంటాడు. ఏడేమో టార్చర్ పెరుగుతుంటుంది అతను వచ్చి. ఈ కోడలుకునేటువంటిది ఇంట్లో చెప్తే పట్టించుకోవట్లేదు, మా ఆయన చెప్తే సర్దుకుపోమంటాడు, ఏమో టార్చర్ ఏమో ఆపటం లేదు, నేనే ఎదురు తిరగలేను. ఇదంతా కూడా డిస్సాటిస్ఫాక్షన్ అంతా కూడా ఒక్కసారి గుమిగుడికి పోయిందో ఇట్ విల్ కన్వర్షన్ రూపంలోకి వస్తుంది. కళ్ళు కనపడదు అంతే. సడన్గా బాగా తిట్టేసిన అనుకో కళ్ళు పగలపడతారు, కంటి డాక్టర్ దగ్గర పోతారు, వాళ్ళు పరీక్షలనే చేస్తారు, మామూలుగా ఉంటుంది. ఇంకా 10-15 మంది తిరిగిన తర్వాత వాళ్ళు కూడా విసిగెత్తిపోయిన తర్వాత చివరికి మేము డస్ట్బిన్ సైకాట్రిస్టులు, ఎక్కడ తగ్గకపోతే మీరు సైకాట్రిస్ట్ దగ్గర ఉంటారు. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము అనాలిసిస్ తీసుకున్న తర్వాత కళ్ళు కనపడలేదబ్బా, సరే అని చెప్పేసి, అంటే మేము మా టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, ఆ రూమ్లో పోదాపా అని చెప్పేసి ఆ హస్బెండ్ వాళ్ళ అత్త మామ అందరం ఆడుంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఏమిటి కళ్ళు కనపడినట్టు ఆడే ఉంటుంది. మేము ముందుగానే చెప్పేస్తాం అమ్మాయిని బయట కూర్చోబెట్టి, అరే మీరు ఒకరు బయటకు వచ్చేసేయండి, ఇంకా అమ్మాయిని పట్టించుకోం. ఎంతసేపు కూర్చుంటుందా, కాసేపటికి లేచి వచ్చేస్తుంది. తలుపు దగ్గర రాగానే మళ్ళీ కళ్ళు మూసేస్తుంది. ఎట్టొచ్చావమ్మంటే తౌడుకొని వచ్చాను సార్ అంటుంది. కెమెరా ఉంటుంది మనకు. ఓకే, చాలా ఫన్నీగా ఉంటాయి. మీరు ఇదంతా సీసీ కెమెరాలు చూస్తుంటారు? మా అన్ని సీసీ కెమెరాలు మొత్తం ఎక్కువ సీసీ కెమెరాలు. ఈవెన్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా వాయిస్ ఉండదు, చెప్తాం ఇదమ్మా మనకు మాట్లాడుకుంటున్నాం, గంట సేపు మనం మాట్లాడుకుంటున్నాం, సీసీ కెమెరాస్ ఉన్నాయి, వాయిస్ మట్టుకు ఉండదు, మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది అని చెప్పేస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీ విషయం, వాట్ వీఆర్ డూయింగ్ అనేది మనం ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా ఉంటాయన్నమాట కేసులు. ఇంకా అక్రమ సంబంధాలకు వచ్చేటప్పటికి ఒక ఆయన నా దగ్గరికి ఒక సెకండ్ మ్యారేజ్, అతనికి సెక్సువల్ ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చాడు. అప్పుడు నేను అన్ని పరీక్షలు చేశాను కానీ బాగానే ఉండగా సైకలాజికల్ ఇంపార్టెన్స్ అతనికి. సో అతనికి కౌన్సిలింగ్ కావాలి నీకు అంటే తర్వాత రాలా. అంటే మా దగ్గర డిజిటల్ రికార్డింగ్, పేషెంట్ ఎప్పుడు వచ్చినా కానీ వాడు నేమ్ కొట్టగానే వచ్చేస్తుంది. ఈసారి వచ్చాడు, ఒక ఉమ్మంతా వచ్చి గుండు కొట్టించేసాడు ఆమెకి. మా తిరుమల ఏమైనా పోయినారంటే కమ్ముగా కూర్చొనిందామా. కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పుకొచ్చాడు, లేదు సార్ వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది, దాన్ని కొట్టాడు, ఏదో చేసాడు, తర్వాత పనిష్మెంట్గా గుండు కొట్టించాడు. ఒక బార్బర్ షాప్లో పిలిచి గుండు కొట్టించేసి ఇది నీకు పనిష్మెంట్ అని చెప్పేసి ఈమెకి అది తీసుకొచ్చింది దేనికి, ఈమెకి సెక్స్ ఎక్కువగా ఉంది అది తగ్గించనేది తీసుకొచ్చాడు. నేను వాడి పేరు చూస్తున్నాడు. ఆ అమ్మాయిని బయట కూర్చోబెట్టేసి ఏమయ్యా నువ్వు ఇంతకుముందు ఈ సమస్య వచ్చావు కదా అది రెక్టిఫై అయిపోయిందా అంటే అదేం రెక్టిఫై కాలేదు అన్నది. నీకేం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, నువ్వు వచ్చి 4 ఏళ్ళు అవుతా ఉంది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానంటే ఆ అమ్మాయిని నువ్వు దగ్గరికి వస్తున్నావా లేదంటే అంతేముంది సార్ దబాయించినట్టు, అంటే నన్ను గారు అంతేముంది సార్ అంత పొగురు పట్టిదా ఆ మాత్రం కోరికలు అణుచుకోలేరా ఈ రకంగా మార్పులు పెట్టారు. సరే ఆ అమ్మాయిని పిలిచి మళ్ళీ విడివిడిగా మాట్లాడతాం కదా, పిలిచి ఏందన్నమాట సార్ దగ్గరికే రాడు, ఉప్పు కారం ఎంత బాగా చెప్పింది. అంటే మాట్లాడేటప్పుడు మనం అనుకుంటాం సెక్సువల్ విషయాలు చాలా ఏదో ఆడుగా ఉంటాయి, ఏం ఆడుగాడు సార్ ఉప్పు కారం తింటున్నాను కదా సార్ అని ఒక్క మాట ఆగిపోయింది. ఇప్పుడు మనకు అర్థం కాల ఏంటండి ఈ సెక్సువల్లీ డిప్రైవ్డ్. ఆ సమయానికి ఎవడో ఆ పక్కనోడు ఒకడు ఏం చేస్తాడు టిల్ట్గా ఏం చేస్తుంది, దీనికి కారణం ఎవడు వీడు కదా. అప్పుడు చెప్పిన రేపు నువ్వు ఆ రోజే వచ్చుంటే నీకు సమస్య వచ్చిండేది కదా, ఇప్పుడు నీకు పరుగు పోయా ఇది పోయా అని చెప్పిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి దే కేమ్ టు కౌన్సిలింగ్. ఒక 4 వారాలు 5 వారాలు పట్టింది. లేకపోతే వీడు సెట్ అయిపోయాడు, ఆమె సెట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫాలో అప్ సెషన్స్ అయ్యేటప్పుడు వచ్చేసి సార్
నా కాపురాన్ని నిలిపారు సార్. నేను ఎందుకంటే ఈ అమ్మాయి చేసిన అక్రమ సంబంధం అనకూడదు, ఈ సంబంధానికి అంటే కొద్దిగా కొన్ని సెటిల్ చేయాలంటే మనం కూడా కొంచెం డ్రమాటిక్గా పోవాలి కౌన్సిలింగ్లో కూడా. నువ్వే కారణము, ఆ అమ్మాయి అట్టాడిది కాదు, నువ్వే ఆడతపళ్ళెంలో పెట్టి అవతలడికి ఇచ్చావు, ఎందుకంటే నీకు నా హిస్టరీ ఉంది కదా నీ దగ్గర అని చెప్పిన తర్వాత ఈ రియలైజ్ పాపం రియలైజ్ అయ్యి తర్వాత వచ్చాడు. తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నారు. ఓకే, కథ సుఖాంతం. కథ సుఖాంతం అయిపోయింది అనమాట. ఇంకొక కేసు ఉదయగిరి ఏరియా నుంచి వచ్చారు. రావడంలో అక్రమ సంబంధం దొరికిపోయిన తర్వాత వాడు కూడా అదే అంత ఈ అమ్మాయి కామన్ తగ్గించనేది తీసుకొచ్చింది. వాడేమి ఇంకోదంతా రావాలి. కూర్చోవడం, మొత్తం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం, మొత్తం చేసుకుంటా ఉన్నాం. చేసిన తర్వాత ఈ అమ్మాయి అక్రమ సంబంధానికి పోవడానికి కారణం ఏమిటి అనేది మేము ఎతికిన తర్వాత, ఏ అమ్మాయి ఎందుకు పోయావు, ఇది కొంచెం సెన్సార్ చేసుకోవాల్సిన అంశమేమో అనమాట. సార్ మా ఆయన దగ్గర నాకు సుఖం లేదు సార్, వాడి దగ్గర సుఖం ఉంది. ఆమె ఇంకొక కొలత కూడా చెప్పింది. ఒకటి చిన్న సార్, నేను పోయినోడికి కొంచెం దానికి ఆపోజిట్ చెప్పిన తర్వాత అది యాక్చువల్గా నిజం కాదు, అది ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. నాకు అర్థమైందనమాట. అర్థమైన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసేసిన తర్వాత, పెనీ సైజ్ ఇస్ నాట్ ద మ్యాటర్ టు సాటిస్ఫై ద ఉమెన్. టెక్నిక్స్ తెలియదు వీడికి. తర్వాత వీడికి టెక్నిక్స్ నేర్పించిన తర్వాత బాగా అయిన తర్వాత మళ్ళీ ఆమె వచ్చేసి ఆమె మొదట చెప్పింది చూడు, అక్కడ కొంచెం ఇది, ఇక్కడ కొంచెం ఇది అనేది, అది యాక్చువల్గా ఆమె అబ్జర్వేషనే కానీ, బట్ రియల్ వచ్చేసి అక్కడ ఆమె సాటిస్ఫై అయింది, ఇటు సాటిస్ఫై. ఈ టెక్నిక్స్ తెలియదు, ఈ పైన ఏదో చేసుకోబోతూ ఉంటాడు, ఆమె దాకా రాదు. రియల్గా ఉమెన్ సెక్సువాలిటీ ఈజ్ డిఫరెంట్, మెన్ సెక్సువాలిటీ ఈజ్ డిఫరెంట్. ఉమెన్ సెక్సువాలిటీ తగ్గట్టు కానీ మ్యాన్ కానీ లేడనుకో, ఉమెన్ డిస్సాటిస్ఫై అయిపోద్ది. చాలా బాగా కాపురాలు చేసుకుంటున్నారు, రోజు సెక్స్లో కలుసుకుంటున్నారు అనుకున్నా కానీ ఉమెన్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అది ఒక పెద్ద ఆర్ట్, అది అందరు నేర్చుకోలేరు, నేర్చుకున్న వాళ్ళు బాగానే ఉంటారు అనమాట. ఇటంటే మిత్తులు అవి ఇవి మొత్తం కలిసి వస్తుంటాయి అన్నమాట. అంటే దీని మీద అంటే సామాజిక, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి సామాజిక రుగ్మతల మీద సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటారు? సామాజిక రుగ్మతలు అంటే ఇప్పుడు మనం మెంటల్ ఇల్నెసెస్ ఇస్ డిఫరెంట్, దాని అర్థం జబ్బులు, అది అటు తీసి పెడదాం. సామాజిక రుగ్మతలు అనేది మనం ఇదే సోషల్ ట్రెండ్స్, హ్యూమన్ రిలేషన్స్, దీనికే ఇదేనా మీరు అడిగే ఉద్దేశం? అంతే. దీని అడిగేదానికి సోషల్ మీడియా ఎస్ అంటే మనకి మీకు సినిమాల మీద ప్రభావం ఉంటుంది. సినిమాల ప్రభావం జనం మీద ఉంటుంది. జనం అనుకున్నదే సినిమాలు తీస్తుంటారు, జనాల్లో జరిగేదే సినిమా తీస్తుంటారు. రెండు మ్యూచువల్ ఇది జరుగుతుంటాయి అనమాట. మీరు ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉండేటువంటిది మీరు అబ్జర్వ్ చేసారో లేదో తెలియదు కానీ, మామూలుగా సెక్సువల్ రిలేషన్ అనేది ఒకే వైఫ్ అండ్ హస్బెండ్, లేదు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, లేదు కోలివింగు, ఇంతవరకే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు సెక్సువల్ రిలేషన్స్ అనేది లేదు. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో వచ్చేటువంటి సీరియల్స్ ఇవన్నీ చూస్తే, ఏదైతే సమాజం నిషేధించిందో ఆ రకమైన సెక్సువల్ కంటెంట్ ఉండేటటువంటి సీరియల్స్, ఆ రకమైనటువంటి యూట్యూబ్ సీరియల్స్ వస్తాయన్న మీరు గమనించి. అల్లుడు అత్త ఈ మధ్య చాలా వీడియోలు. అంటే సమాజంలో ఒక రాబోయేటటువంటి ఒక మార్పు, కొత్త మార్పు వస్తుందని దీంట్లో చూపిస్తున్నారో, లేకపోతే దాంట్లో ఇట్లా ఉన్నాయి కాబట్టి జనాలు అటు పోతున్నారు అనేది నీడ్ ఫర్దర్ రీసెర్చ్. అంటే నిషేధించిన, అంటే సమాజం అంగీకరించినటువంటి దీని మధ్య సెక్సువల్ రిలేషన్స్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు మీరు బాగా గమనించారంటే, మనకు ఒక అంటే మేము చిన్నపిల్లలకి ఉండేటప్పుడు హోమోసెక్సువాలిటీ లేకపోతే సేమ్ జెండర్ సెక్స్ అనేది ఇట్స్ అ టాబు. ఈరోజు అది లీగల్ అయిపోయింది, ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవచ్చు. ఈరోజు ఈ సిచ్యువేషన్ రావడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ల ముందు ఈ రకమైనటువంటి సినిమాలు వచ్చాయి, ఈ రకమైనటువంటి సీరియల్స్ వచ్చాయి, ఉమెన్ సీరియల్స్. సమాజంలో రాబోయేదానికి అది రిఫ్లెక్ట్ అవుతుందో లేకపోతే ఏడో వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు అనేది ఫర్దర్ రీసెర్చ్. కానీ సమాజం ట్రెండ్స్ అయితే దానికి అంటే ఇది న్యాచురల్ అనేటటువంటిది, వరుస కాని వాళ్ళతో సెక్సువల్ రిలేషన్ అనేది న్యాచురల్ అనేటటువంటి విషయం ఈ మధ్య మీడియా అంతా వస్తూ ఉంది. మరి మీడియాలో వచ్చిందంటే హీర్ అండ్ దేర్ కేసులు జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ ఐ నో ద కేస్ వేర్ అత్త అల్లుడు వాళ్ళిద్దరూ యాక్ట్లో ఉండగా ఆ భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ముగ్గురు తీసుకొని వచ్చినారు. ఇది నేను చెప్పేది 15 years బ్యాక్.
అది ఈరోజు అది పెద్ద న్యాచురల్ అనేటట్టు సోషల్ రెడీనెస్ అనుకోవచ్చు దాన్ని. రెడీనెస్ కదా ఏమైనా పనిచేస్తుందేమో అని అనుకోవచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఈ ప్రేమ వివాహాలకు కారణం వల్ల ఈ ఆత్మహత్యల సంఖ్య అనేది పెరుగుతుందా, అడ్డు తగులుతున్నారంటారా పేరెంట్స్, లేదంటే పేరెంట్స్ పిల్లల్ని పెంచడంలో ఎక్కడైనా లోపం ఉందంటారా? ఇక్కడ ఒక విషయాన్ని చాలా ఖరాఖండిగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో పిల్లల్ని తమ దీంట్లో భాగంగా పెంచడం అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. వీళ్ళు పిల్లలు పెట్టుబడి. ఈ పెట్టుబడి అనేది వివాహాల దగ్గర, చదువు దగ్గర కూడా వస్తుంది. ఇప్పుడు వాడిని కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తున్నారంటే అర్థం ఏంటి? వీడు రేపు ఐఐటి సీటు కొట్టాలా, లేకపోతే మెడికల్ సీటు కొట్టాలా. కొట్టకపోతే ఏమవుతుంది? కొట్టకపోతే పిల్లోడు ఐఐటి సీటు కొట్టేదానిక వీడు కనింది కాదు కదా. వాడు చదువుకుంటున్నాడు, చదువుకునేవాడు పోతే కూడా ఐఐటికి పోతాడు, లేకపోతే మెడికల్కి పోతాడు, లేదా హైయర్ స్టడీకి పోతాడు. అందరూ పోరు కదా. ఇప్పుడు ఇండియాలో ఉండే ఐఐటీలు మెడికల్ సీట్లు మొత్తం కలుపుకుంటే కూడా 1 to 2% పోతారు. మిగతా వాళ్ళని తేడాకు పోవాలా. కాబట్టి పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుంది? హైలో కనపడే ఉంటుంది, వాడికే పోవాలంటారు. సో చదువులో ఉంది. సిమిలర్లీ ఆడపిల్లల దగ్గరికి వచ్చే లోపల, పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చే లోపల వాడికి పరువు పెద్ద సమస్య, కులం పెద్ద సమస్య, మతం పెద్ద సమస్య. ఇప్పుడు ఒక బిడ్డ ఒక మతాంతరం లేకపోతే కులాంతరం ఇష్టపడింది, నువ్వు నిజంగా బిడ్డ క్షేమం కోరుకునేవాడు అయితే అవతల ప్రయోజకుడా లేదనేది ఒకటి చూసుకుంటావు. వాడు ప్రయోజకుడైనా సరే కులం అడ్డు లేకపోతే మతం అడ్డు వల్ల దీన్ని మేము అంగీకరించమన్న తర్వాత ఇప్పుడు దాన్ని ఎట్ట చూడాలి? పాప కోణంలో నుంచి చూడాలి, పేరెంట్స్ కోణంలో నుంచి చూడాలి. మధ్యలో మూడో కెమెరా కూడా వస్తుంది సమాజం దీంట్లో. మారుతీరావు వ్యవహారం చూసాం మనం, అల్లుడు చంపించాడు కదా. ఇప్పుడు మారుతీరావు ఏం చేశాడు? తన పరువుని ఆ అమ్మాయి మీద ఇంపోజ్ చేశాడు. ఆ అమ్మాయి దానికి అగనెస్ట్గా ఉంది కాబట్టి కూతుర్ని, అంటే ఆయన తెలివిలో ఏం చేశాడు? వాడిని చంపేస్తే కూతురు ఈరోజు కాకపోయినా రేపైనా నా దగ్గరకు వస్తాను అనుకున్నాడు. అది చంపేశారు, ఆ అమ్మాయి రాలేదు. దాంతో ఈవెంట్ డిప్రెషన్, ఆయన కమిట్ సూసైడ్. రాంగ్ మేనేజ్మెంట్. దీని సోషల్ మీడియా మొత్తం ఇటు చూస్తే సోషల్ మీడియాలో దాదాపు 90% దే ఆర్ సపోర్టివ్ టు ద మారుతీరావు అండ్ దే ఆర్ అగెన్స్ట్ టు దిస్ గర్ల్. ఇప్పుడు అది ప్రేమ రూపంలో ఇంపాక్ట్ అయిందే కదా, అది ప్రేమ కాదు, పరువు కాదు. అది పరువుకి ఇన్వెస్ట్మెంట్, కూతురు ఇన్వెస్ట్మెంటు. కాబట్టి కోణాలు ఏందనేది చూస్తానమాట. ఇలాంటి సందర్భంలో ఇక్కడే మనం పేరెంట్స్ మీద ఎదురు తిరిగి చేసుకునేవాడు. పేరెంట్స్ అంటే రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం మనం. తల్లిని కూతురు చంపేసింది 16 ఏళ్ళ అమ్మాయి, ఎవరినో ఒకరు అబ్బాయిని ప్రేమించి. రీసెంట్గా ఒక 3-4 రోజుల ముందు కూడా. అవును, ఈ కేసు నా దగ్గరికి డైరెక్ట్గా రాలేదు, కానీ నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు హౌస్ సర్జెన్సీలో రే హాస్పిటల్లో హౌస్ సర్జెన్సీ ఉన్నప్పుడు డ్యూటీ దానికి అన్నమాట. ఒక అబ్బాయిని తీసుకొచ్చేసారు. యాక్సిడెంట్ అది. యాక్సిడెంట్ అన్న తర్వాత మేము చూస్తూ ఉన్నాం. నేను జూనియర్ డాక్టర్ అప్పుడు, సీనియర్ డాక్టర్లు అంతా చూశారు. అప్పటికే చనిపోయాడు, ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత బ్రాడ్ దాన్ని డిక్లేర్ చేయగానే సడన్గా ఉన్నట్టుండి హాస్పిటల్లో మమ్మల్ని పట్టించుకోలేదు. ఒక 50-60 మంది వచ్చి హాస్పిటల్ మీద దొరికినట్టు కొట్టేశారు. ఇవి నేను కూడా దెబ్బలు తిన్నా రోజు. మా ప్రొఫెసర్ని కొట్టేశారు, వాళ్ళని కొట్టేశారు, వీళ్ళని కొట్టేశారు. సరే పోలీసులు వచ్చారు, అంతా చూసిన తర్వాత అసలు కల్పిట్ ఏందంటాడా, అసలు ఇది వాళ్ళ కూతుర్ని ప్రేమించాడని చెప్పి ఓకే వీడిని లారీతో తొక్కిచ్చి చంపి వీడి యాక్సిడెంట్ని క్రియేట్ చేసేదానికి హాస్పిటల్ని వేదికగా వాడుకున్నారు. ఓకే, తర్వాత ఎంక్వైరీలో బయటపడింది, వాడి మీద కేసులు పెట్టారు. ఇదే రెండో వైపు కూడా జరగవచ్చు. అమ్మాయి వైపు కూడా, అమ్మాయిలో కూడా పరువే కదా, బిడ్డ కాదు పరువు. మా కులవాణి కాకుండా లేకపోతే మాకంటే తక్కువ స్టేటస్ వాడు కావచ్చు, లేకపోతే పనికి మాలినోడు కావచ్చు, నిజంగా కూడా ఉండొచ్చు పనికి మాలినోడు. దాన్ని ఇట్లాంటి కేసులు మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఈ రెండింటి మధ్య, రెండు కుటుంబాల మధ్య, అంటే ఆ అబ్బాయి ప్రేమించిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేకపోతే వీళ్ళు కానీ, వీళ్ళ స్టేటస్ అయి ఉందా వాళ్ళ స్టేటస్ అయిందా కానీ ప్రిలిమినరీ స్టేజ్లో మా దగ్గరికి తీసుకొస్తే ఈ అమ్మాయి పొరపాటుదారుండ పడింది అనుకో, మామూలుగా సామెత సినిమాలో కూడా పెడుతుంటారు, అందమైన అమ్మాయి చదువుకున్న అమ్మాయి పనికి మాలోడికి పడుతుంటుంది, మెకానిక్కి పడుతుంటుంది, ఇది చెప్తుంటారు, సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు అనమాట. ఒక్కోసారి అది కూడా జరుగుతుంది, తాత్కాలిక ఆకర్షణ అనమాట. బట్ మా దగ్గరికి వచ్చింది ఏంటంటే రియాలిటీ అనేది ఏందనేది మేము కూర్చొని ఆ అమ్మాయికి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి రియలైజ్ అవుద్ది, ఓకే నా దారి కరెక్ట్ కాదు అని. అది రియలైజేషన్ జరిగేది. దానికి తీసుకురాకుండా నువ్వే పరువుగా, కుటుంబ పరువుగా తీసుకున్నప్పుడు కూతుర్ని చంపటం,
అల్లుని చంపటం లేకపోతే అవతలను చంపటం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవడు లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో వాడు వర్కౌట్ చేస్తాడు. ఒక పెద్ద పక్కన వాళ్ళ నిర్ణయం అడగటం కానీ ఇదిగో ఇటు జరుగుతుంది అంటే ప్రతి వాడు కౌన్సిలింగ్ రావాలని రూల్ ఏం లేదు. బట్ అనుభవజ్ఞులు ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటారు కదా, ఇదిగో ఇటు జరుగుతూ ఉంది, దీన్ని ఎట్ట పరిష్కారం ఎవరు వాళ్ళ దగ్గర పరిష్కారం ఇస్తారు, ఎవరు కూడా చంపే పరిష్కారం ఇస్తారనేది నేను అనుకోవట్లా. అంటే ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. అంటే ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు మీరు అన్నట్టు 15 ఏళ్ల క్రితం ఉన్నా అది 1-2 సందర్భాలు ఎక్కడో, కానీ ఇప్పుడు ఇవి ఎక్కువైపోతున్నాయి. దీనికి కారణం గతంలో అంటే వేరే విద్యార్థులతో మాట్లాడినప్పుడు కొంతమంది విద్యార్థులు చెప్పినటువంటి మాట ఏంటంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నాయి. సో ఎవరు తప్పు చేసినా ఎవరు బయట తిరిగినా జస్ట్ సిగరెట్ తాగినా కూడా అరే మీ వాడు సిగరెట్ తాగాడని ఇంట్లో కూడా చెప్పేవాళ్ళు. ఒక విద్యార్థిని నాతో చెప్పినటువంటి మాట, స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు ఇలా చెప్పేవాడు సార్. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. దీనికి కారణం ఆ భయం అనేది, పెద్దల పట్ల ఉండేటువంటి భక్తి అనేది తగ్గిపోయింది అని విద్యార్థులు చెప్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? దీనికి 2 సమాధానాలు ఉన్నాయి. ఒకటి ఈ రోజు దానికి 2 సమాధానాలు. ఈ రోజు కొత్తగా జరిగే ఏం కాదు. ఓకే, సమాజం ఏర్పడినప్పటి నుంచి, సమాజంలో ఫ్యామిలీ సిస్టమ్ ఏర్పడిన నుంచి ఇవన్నీ ఉండే. ఇప్పుడు స్థాయి భేదాలు ఉన్నాయో అప్పటి నుంచి జరుగుతున్నది అది. అప్పుడు రిపోర్టింగ్ లేదు. ఓకే, ఇప్పుడు మీడియా, టెలివిజన్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత రిపోర్టింగ్ ఎక్కువ అవుతూ ఉంది, ఐడెంటిఫికేషన్, ఎక్స్ప్లోర్ ఎక్కువ అవుతూ ఉంది. ఇప్పుడు ఇదే ఒక 40 ఏళ్ళ క్రితం పోతే న్యూస్ పేపర్ తప్ప వేరేది లేదు కదా. టీవీ గవర్నమెంట్ ఉన్నా కానీ దాంట్లో ఈ వార్త చదవరు కదా. అది ఇప్పుడు విజయవాడ ప్రింటే పక్కన వాళ్ళకి 2 రోజులకు పోయేది, 1 రోజుకు పోయేది. అక్కడ జరిగిన సంఘటన పోలీస్ కేసు నమోదైనప్పుడు కూడా అది గణాంకాల్లో ఉంటుంది కానీ హ్యూజ్లో సోషల్లోకి రాదు కదా. ఇప్పుడు చీమ చిట్టుకుమన్నా కానీ మొత్తం ప్రపంచానికి తెలిసిపోతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు రిపోర్టింగ్ ఎక్కువైంది. అక్రమ సంబంధాలు, ఉంచుకోవటాలు మనకి తెలుగులో ఉన్నాయి కదా. ఇదిగో దాన్ని పెట్టుకొని ఉన్నాడు, వాడిని ఉంచుకొని ఉంది. ఇది కామన్ రిపోర్టింగ్. మీరు అన్న దాంట్లో రిపోర్టింగ్ వీటిని ఎక్కువగా హైలైట్ చేయడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఒక మనిషికి ఒక కుతూహలం ఉంటుంది. అవతలోడు వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం అనేటువంటి ఉన్నటువంటి ఆసక్తి దేనికి మీద ఉండదు. సో ఎప్పుడైతే వస్తున్నాయో మనకి అది ఎక్కువ అనిపిస్తుంది. సో ఉమ్మడి కుటుంబాలు కారణం కాదండి, కారణం కాదని చెప్పను. ఇది మొదటి ఆన్సర్లో. ఓకే, రెండో ఆన్సర్కి వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటప్పుడు ఇప్పుడు అర్బను, రూరల్ తీసుకోవాలా. రూరల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఆ ఇంట్లో ఎవరికి జబ్బు వచ్చింది, ఎవడు దగ్గాడు, ఎవరు ఇది చేశాడు అన్న విషయం ప్రతి ఊర్లో అందరికీ తెలిసిపోద్ది. కాబట్టి మనిషి భయంతో కొంత అణుచుకొని ఉండేవాడు. కానీ వాంసాటం జరిగిపోతూ ఉంటాయి. అది రిపోర్టింగ్ కాదు అది. ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ గణాంకాలు ఇస్తుంది మొత్తం. ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది, ఈచ్ ఉమెన్కి ఎంతమంది సెక్సువల్ రిలేషన్ ఉన్నారు అనేటటువంటిది ఉంటే తెలంగాణ మీద ఆంధ్ర ఎక్కువ ఉంది. ఒక ఉమెన్కి ఆమె లైఫ్ టైంలో అంటే యావరేజ్, ఇది ఒకరికైనా కాదు, ఒక ఆమెకు 100 ఉండొచ్చు, ఒక ఆమెకు అసలు లేకుండా పోయొచ్చు. యావరేజ్ తీసుకుంటే ఒక ఉమెన్ యావరేజ్న 4.5 6.5 ఏదో గణాంకాలు సరిగ్గా గుర్తులేదు నాకు. ఉన్నాయి కదా గణాంకాలు, అది రిపోర్ట్ కావాలి. లోపల జరిగిపోతూ ఉంటాయి కదా. ఆ రోజు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉంటాయి. ఇప్పుడు రిపోర్ట్ పెరిగింది. తర్వాత ఇందాక మీరు అన్నట్టు ఈ ఉమ్మడి కుటుంబాలు అప్పుడు భయపడి గమ్ము ఉండేవాడు. చాటు కార్యక్రమాలు అప్పుడు జరుగుతుంటాయి, ఇప్పుడు జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు అందుబాటు ఎక్కువ. ఓయో రోజులు వచ్చిన తర్వాత అందుబాటు ఎక్కువ. అంతకుముందు అందుబాటు ఉండేది కాదు పాపం. వాడు ఏదో చేసుకునేవాడు అనమాట. కాబట్టి దీన్ని ఎక్కడా ఆపలేరు. హెల్తీ సెక్సువల్ రిలేషను, హెల్తీ హ్యూమన్ రిలేషను, హెల్తీ బాండింగ్ ఏర్పాటు చేసుకొని అయితే తప్ప నేను తరచూ కొన్ని మీటింగ్లో పోయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 హాస్టల్స్, ఇటొక హాస్టల్, ఇటొక హాస్టల్. ఇటు అందమైన అమ్మాయిలు, లేదా యూత్లో ఉండే అమ్మాయిలు, ఇటు యూత్లో ఉండే అబ్బాయిలు, వాళ్ళు పెట్టామనుకుందాం. వీళ్ళు ఏదో ఒక పర్పస్ కోసం మేము పెళ్లి చేసుకోకూడదు, బ్రహ్మచారులుగా ఉండాలని నిర్ణయించుకున్నవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది రిలీజియన్ ఉంటారు, ఇది వేరే విషయం. ఇటు కూడా ఏదో మీరు దేవుడికి అంకితమేనో ఇంకోటి ఇటు ఉంటారు. గొడవ ఉండవు. వాళ్ళ హాస్టల్ వాళ్ళది, వీళ్ళ హాస్టల్ వెళ్ళి, వీళ్ళ కార్యక్రమాలు వెళ్ళి, వీళ్ళ కార్యక్రమాలు వెళ్ళి. వీళ్ళని కానీ అట్నే కానీ ఉండిస్తే ఏమి ఇన్హిబిషన్ లేకుండా చూస్తే ఒక 6 నెలల లోపల కనీసం 30 to 40% జంటలు అయిపోయి ఉంటారు. అది బయాలజీ. అది బయాలజీ నిన్ను ఆపదు, అది చేస్తూ ఉంటుంది, అది దాని పని చేస్తూ ఉంటుంది. కపుల్స్ అయి వెళ్ళిపోతుంటారు అనమాట. బయాలజీ
ని సోషల్కి తగినట్టు ఎవరైతే మలుచుకోగలరో దే విల్ మెయింటైన్ ద హెల్తీ సిస్టమ్. అది కుటుంబం కానీ ఇంకోటి కానీ అంత కాకుండా బయలాజికల్ డ్రైవ్స్ని సొసైటీ అడ్డం వచ్చిందంటే దాన్ని ఇంకొక రూపంలోనో చేసుకుంటారు. అది చాటు రూపం కావచ్చు, లేకపోతే నలుగురు తెలిసేటట్టు కావచ్చు, లేకపోతే క్రైమ్ పోయేటట్టు కూడా చేసుకోవచ్చు. రూపాలు మారుతుంటాయి. సో సామాజిక సంబంధాలకి దీనికి మీరు అన్నట్టు కుటుంబాలు సంబంధం లేదని చెప్పలేము. ఒక్కొక్కటి కొంత కాంట్రిబ్యూషన్. సో ఇదంతా వ్యవస్థ మారాలి. ఒక వ్యవస్థ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఒక మంచి వ్యవస్థ రావాలి అంటే మంచి అనేది డెఫినేషన్ ఏంటి? ఇక్కడ ఇదే తేడా వచ్చేది. ఇందాక నేను అంటే చెప్పేది మీరు అన్నట్టు ఇటువంటి అక్రమ సంబంధాలు ఇటువంటి ఏమీ లేకుండా అదే నేను చెప్పేది. ఇప్పుడు మ్యాన్కి సెక్సువాలిటీ మీద పూర్తిగా అవగాహన ఉండి ఉమెన్ బాడీని అర్థం చేసుకొని ఉమెన్కి తగ్గట్టు ఇది పర్ఫామ్ చేయగలిగాడు అనుకో, ఆమె డిస్సాటిస్ఫై కాదు, డిప్రైవ్డ్ కాదు, ఆమె బయటకు పోవాల్సినట్టు అవసరం రాదు. వీడి నాలెడ్జ్ లేదు, వీడు అనుకున్నదే ప్రపంచం, వీడి పురుషాహంకారం. సెక్స్లో ఎప్పుడు కూడా మామూలుగా మన మగ అహంకారమే కదా. ఒక్కసారి భార్యాభర్తలు తడుపు గళ్ళెం పెట్టిన తర్వాత సుపీరియర్ లేదు, ఇన్ఫీరియర్ లేదు. సెక్స్ ఇస్ ద మ్యూచువల్ గేమ్. అటు పక్క నుంచి చప్పట్లు కొట్టాలంటే ఈ పక్క నుంచి 60, ఈ పక్క నుంచి 40 కొడితే చప్పట్లు కాదు, ఇటు పక్క నుంచి ఇటు 50% ఉండాలి. ఇది ఈ సొసైటీలో లేదు. సో మొత్తానికి రకరకాల కారణాలు అయితే మల్టీఫ్యాక్టోరియల్. సో ఫైనల్గా పరిష్కారం ఉందా? పరిష్కారం ఉంది. దీంట్లో ఇండివిజువల్ లెవెల్లో పరిష్కారం, సోషల్ దాంట్లో పరిష్కారం. సోషల్లో పరిష్కారం ఏమంటే అది సాధ్యం అవుద్దా లేదే కదండి. ఉమెన్ ఈక్వాలిటీ ఒక పరిష్కారం, ఉమెన్ ఎక్స్ప్రెషన్ ఇది ఒక పరిష్కారం, ఆ ఎక్స్ప్రెషన్ వినటం ఒక పరిష్కారం, దాన్ని అంగీకరించడం ఒక పరిష్కారం. ఇది జరగనంత వరకు, మేల్ డామినేటెడ్ ఇది ఉన్నంత వరకు ఇది పోతూనే ఉంటుంది. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అది సద్దుమణుగుతుంది. అదే కదా పేరెంట్ పిల్లల మీద చెప్పాను కదా, దాన్ని కూడా పరిష్కారం. పిల్లల్లాగా పిల్లల యొక్క దీన్ని అంటే మంచి చెడు చెప్పొచ్చు, నువ్వు జడ్జి కాదు దానికి, నువ్వు వీడినే చేసుకో అని చెప్పే జడ్జి కాదు. పిల్లలు వాళ్ళ వ్యవహారం వాళ్ళు ఏదైనా కొంచెం పొరపాటు దారిని పడుతున్నప్పుడు కూడా కూర్చోబెట్టుకొని చెప్పుకోవటం, నలుగురు చేత చెప్పించడము, వాళ్ళని కొంచెం కౌన్సిల్ చేసుకోవటం, వీలు కాకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవటం, ఇది పరిష్కారం. నరకటం, చంపటం ఇది చట్టం కూడా ఒప్పుకోద్దు దాన్ని. కాబట్టి అది ఒక పరిష్కారం ఆ వైపు నుంచి. అంటే ఒకే ఒక మాటలో చెప్పచ్చు, పిల్లల్ని పెట్టుబడిగా చూసినంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. ఉమెన్ తక్కువ అని చూసినంత కాలం ఇవి జరుగుతున్నాయి. ఈ రెండు మనం 2 విషయాలు చూసాం. సోషల్ ఇల్ ట్రెండ్స్, పిల్లలు వ్యవహారం ఏమీ చూసాం. పిల్లలుగా పెంచడం, వాళ్ళు చూసి వాళ్ళు పెట్టుబడిగా, లేకపోతే తమ పరువుకి ప్రత్యేకలుగా చూడనంత కాలం చూడకుండా కానీ ఉంటే వాటి పరిష్కారాలు దొరుకుతాయి. అట్నే ఉమెన్ ఈక్వాలిటీ, ఉమెన్ సాలిడారిటీ, ఉమెన్ దీన్ని తీసుకున్నప్పుడు అవి జరగకుండా ఉంటాయి. ఈ 2 జరిగినంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. ఏ సమాజానికి తగ్గట్టు ఆ సమాజంలో జరుగుతుంటాయి తప్ప దీనికి ఫుల్ స్టాప్ అనేది ఏమీ ఉండదు. సో ఉమెన్ ఈక్వాలిటీ అనేది ఉండాలి, వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఇవ్వాలి. సో పిల్లలకు కూడా ఎలా పెంచాలో ఆ విధంగా ఎలా పెంచాలి, వాళ్ళని పెట్టుబడిగా వాళ్ళ రైట్స్ వాళ్ళకి. ఫైనల్గా యంగ్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునేటువంటి స్వేచ్ఛ ఇవ్వాలి. నువ్వు మలుచుకోవచ్చు, కావాల్సింటే నచ్చ చెప్పవచ్చు, మలుచుకోవచ్చు, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా వాళ్ళు రాంగ్ ట్రాక్లో పోయే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చేసేది ఏం లేదు, వదులుకోవడం తప్ప. సో హత్యలు దానికి కారణం కాకుండా అలా ఉంటే సరిపోతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందంటారు. ఈ జరిగినంత కాలం అవి జరుగుతూనే ఉంటాయి. సో ఇది మీరు ఇచ్చే ఫైనల్ కన్క్లూజన్. సో మొత్తానికి అదనమాట, సమాజ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి గతంలో ఆయన అన్నట్టు కొన్ని జరుగుతున్నా కూడా బహిర్గతంగా తెలిసేటువంటి అవకాశం లేకుండా ఉంది. ఇప్పుడైతే ఇవి బయట తెలిసేటువంటి ఇది చివరకు ప్రాణాలు తీసే స్థాయికి కూడా వెళ్ళిపోతున్నాయి ఈ సంబంధాలు అనేది. అలా కాకుండా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకునేటువంటి రైట్ అనేది ఇచ్చినప్పుడు ఇలాంటివి జరగవు. అంటే మనం చూసినటువంటి ఎన్నిట్లో కూడా ఎక్కువగా ఏంటంటే ప్రియుడిని ప్రేమించడం, మరొకరిని పెళ్లి చేసుకోవడం, ప్రియుడి కారణంగా అతన్ని చెప్పేయడం. ఇక్కడ కూడా చట్టపరమైన పరిష్కారం ఉంది. ఇప్పుడు అది ఇష్టం లేదనుకో, వాడిని చంపాల్సిన అవసరం లేదు. బాబు నీకు ఉంటే నాకు ఇష్టం లేదు, నాకు పలానా ఇష్టం లేదు, మన విడాకులు తీసుకుందాం, ఇది పరిష్కారం. నువ్వు ఆవేశంగా చేసేస్తే జైల్లో కూర్చుంటవి, ఇంక నువ్వేం సాధించినట్లు లెక్క. చట్టాన్ని వాడుకోవచ్చాడా, ఒక ప్రాణం కూడా పోతుంది. అంతే కదా, చట్టం ప్రాణం పోతుంది, ఇటు నువ్వు చూస్తే జైల్లో కూర్చుంటున్నావు. సో ఇది కాదు పరిష్కారం.
అలాగే పిల్లలకు కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే ఇటువంటివి జరిగేటువంటి అవకాశం లేదు అంటున్నారు శ్రీనివాస్ తేజ. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు.